ఉద్దర మాటలు మాట్లాడేటువంటి కొంతమంది నాయకులు మీడియా మీదకి వచ్చి మెదకులో రఘునందన్ రావు గెలిచిండంటే దానికి ఎవడో ఎల్లిగాడు మల్లిగాడు సపోర్ట్ చేసిండని ఆ ఉద్దర మాటలు మాట్లాడిన పెద్ద మనిషి ఎవరంటే మొత్తం ప్రపంచం అంతా చూసేటప్పుడు పట్ట పగలు నోట్ల కట్టలతోటి దొరికినటువంటి దొంగ రేవంత్ రెడ్డి అని సమాజం, టీవీలు, పేపర్లు, ఛానళ్లు 10 ఏళ్లు ఘోషించినాయి. మరి ఆయన కేసు ఎందుకు ట్రయల్ కాలేదు? ఎందుకు శిక్ష వేయించలేదు? ఎవరితో ములాఖత్ అయ్యిండు రేవంత్ రెడ్డి? హరీష్ రావు తోట, కవిత తోట, చంద్రశేఖర్ రావు తోట ఆయన ములాఖత్. నేను అడిగిన మిమ్మల్ని సూటిగా ఇద్దరిని, ఫలానా ఎయిర్ ఇండియా విమానంలో 19వ తారీఖు రోజు రాత్రి మీరిద్దరు బిజినెస్ క్లాస్ లో 2 గంటలు ఏకాంతంగా జరిపిన చర్చలు ఏంటంటే చెప్పడం చేతగాలే. ఏమన్నాడు ఆయన? రఘునందన్ రావును గెలిపించేందుకు సిద్దిపేటలో హరీష్ రావు అనేటోడు బీఆర్ఎస్ పార్టీ ఓట్లని బీజేపీ పార్టీకి వేయించిండు అని మాట్లాడిండు. నేను అడుగుతున్నా, సొంత ఊర్లో ఎమ్మెల్సీ నిలుపుకోవడం చేతగాలేదు, పెద్ద పొంకనాలు కొడతా ఉంటాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అధికారంలో లేనప్పుడు ఎన్ని మాటలు మాట్లాడిండు. ఇవాళ అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. ఏం చేసినావు? తెలంగాణలోకి సిబిఐని రాకుండా నీకంటే ముందున్న ముఖ్యమంత్రి ఒక జీవో తెచ్చిండు. నువ్వు సక్కనోనివైతే తెలంగాణలో తప్పు చేసిన వాళ్ళని జైలుకు పంపించాలనే కోరిక నీకు నిజంగా ఉంటే సిబిఐని రాకుండా నిషేధించినటువంటి జీవోని ఎత్తేయడంలో రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి కష్టం ఏందో ఒకసారి చెప్పాలి. ఎందుకంటే ఆయన మీద కూడా రేపు మాపో వస్తుంది అనేటువంటి బాధ, భయం ఏమన్నా మనసులో ఉందేమో ఒకసారి ఆలోచించుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద రఘునందన్ గత 10-12 ఏళ్ల నుంచి రాజీ లేని పోరాటం చేస్తుండనేది మా మెదక్ జిల్లాలో చిన్న పోరని అడిగినా కానీ చెప్తారు. రఘునందన్ రావుకి కాంప్రమైజ్ పాలిటిక్స్ తెలియదు, రఘునందన్ రావు కాలుమొక్కుడు తెలియదు. రఘునందన్ రావుకు తెలిసింది ముక్కుసూటిగా మాట్లాడే తెలుసు. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే పాటను గుర్తించే సూరత్ లేదని చంద్రశేఖర్ రావుని నిండు అసెంబ్లీలో నిలదీసిన ఒకే ఒక ఎమ్మెల్యే ఎవడంటే అది రఘునందన్ రావు తప్పితే ఇంకొకరు కాదు. ఇలా దానికి సినిమా బాణీలు, సినిమా వేషాలు, సినిమా రంగులు అద్ది ఈయనేదో క్రెడిట్ కొట్టుకునే నాటకాలు చేసాడు. మాకు రాదు రేవంత్ రెడ్డి గారు. అందుకని నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారిని, హరీష్ రావు గారిని నేను ఎవరి దయాదాక్షిణ్యాల మీద గెలవలే. మా భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షుల దగ్గర నుంచి మొదలుకుంటే మా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి కార్యకర్త తన్ మన్ ధన్ పెట్టి రగన్న గెలవాలని కొట్లాడితే మా మెదక్ పార్లమెంట్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నా మెదక్ గెలుపు.